हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మన రత్నశ్రీ పరివారము సాధనలో దూసుకుపోతున్న సమయంలో అతి రహస్యవంతమైన మంత్రములు కూడా మీకు అందించాలని రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. దానిలో భాగంగా కౌమారిక, ఖండనిధి, కటువు ఇటువంటి విద్యలు కూడా అతి త్వరలో అందించబోతుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. దానిలో భాగంగా చౌమారిక, చామారిక, చామరి, చామరి తంత్ర, చామరి సాబరి మంత్రములు కూడా మీకు అందించడానికి రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. దానిలో భాగంగా గోరఖ్నాథ్ యొక్క ప్రతిష్ఠిత మంత్రములైన కొన్ని మంత్రములు మీకు అందించాలని రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది. గోరఖ్నాథ్ యొక్క మంత్ర విధులలో లోనా చామరి విద్య చాలా నిగూఢమైనది, రహస్యవంతమైనది. ఈ విద్య గురించి చాలా మంది మహామేధావులు, గొప్పదైన వ్యక్తులు చాలా విధాలుగా చెప్పి ఉన్నారు. ఈమె కామాక్ష క్షేత్రంలో ఇస్మాయిల్ జోగి యొక్క శిష్యురాలు, హరిజన యువత ఈమెను ప్రార్థించి ఈమెను ప్రసన్నం చేసుకున్నదని, అమా జహావీర్ తల్లి యొక్క పని మనిషిగా ఈమె పనిచేసేటప్పుడు అమా జహావీర్ యొక్క ఆవశ్యకతలను తీర్చేందుకు ఆమె ఎక్కడ తలంచుకున్న అక్కడికి వచ్చేదని చరిత్రలు చెబుతున్నాయి. అదే ప్రకారంగా ఉత్తరప్రదేశ్ లోని ఠాగూర్ యొక్క భార్య చామారి శక్తిగా మారిందని, ఆమె పెద్ద తాంత్రికురాలుగా అవతరించిందని మరికొన్ని చరిత్రలు. పంజాబ్ లోని అమృత్సర్ సమీపంలో చామార్ గ్రామంలో లోనా చామరి అనే ఒక మహా తాంత్రికురాలు ఉండేదని, ఆమె తాంత్రిక విద్యలలో చాలా గొప్పదైన పనులు చేసిందని చరిత్రలు చెబుతున్నాయి. అయితే ఉపాసకులు కొన్నిసార్లు దేవత యొక్క పేరే ఉపాసకులకు రావడం పరిపాటిగా ఈ చామరి శక్తి కూడా చాలా మంది తమ ఉపాసకుల కూడా చామరి శక్తిగా మార్చివేసిన మహాతల్లి. అయితే ఈమె యొక్క బీజ మంత్రములు, విధులు, విధానాలు తర్వాత అందిద్దాం. ఇప్పుడు సాబరి తంత్ర ప్రయోగములలో లేక సాబరి మంత్రములు చెబుతున్నాం కాబట్టి అతి నిగూఢ రహస్యవంతమైన శక్తివంతమైన మంత్రములు అందిద్దామని ఈ మంత్రమును మీకు అందించడానికి రత్నశ్రీ మీ ముందుకొచ్చింది. ఈమెను ఆవు నెయ్యితో దీపం వెలిగించి చందనము, పసుపు, కుంకుమలతో పూజించి అమావాస్య రోజు లేక కృష్ణపక్ష అష్టమి రోజు ఈ మంత్రమును జపించుకోవచ్చు. నీలిరంగు, నలుపు రంగు బట్టలు నిషేధము, ధూమపానము, మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకూడదు. ఈ మంత్రములు చేయడం వలన ఎటువంటి భయముల నుండి బయటపడవచ్చు. మన వద్దకు వచ్చే వారికి తక్షణం పరిష్కారం చేసి పంపించవచ్చు. వారికి భూతములు ఆవేశము జరిగిన లేక గ్రహ దోషములు ఉన్నా, ప్రేమ లేక దాంపత్య జీవనములో కలతలు ఉన్నా ఈ మంత్ర జపం చేసి ఒకే మంత్రముతో సకల విధములైన ప్రయోజనములు పొందగలం. పూర్తి వివరములకు మాతో సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. ఈ మంత్రము ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ ముందు దశ దిశ దిగ్బంధన మంత్రము చేసి తర్వాత జపం చేయవలసి ఉంటుంది. దివత్మ స్వరూపులారా, ముందుగా దశ దిశ దిగ్బంధన మంత్రము ఓం హ్రీం క్రీం లోన చామరి స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం లోన చామరి స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం లోన చామరి స్వాహ. ఇప్పుడు చెప్పిన దశ దిశ దిగ్బంధన మంత్రమును ముందు పూర్వ దిశ అనగా తూర్పు దిశ, తర్వాత ఆగ్నేయము, దక్షిణ, నైరుతి, పశ్చిమం, వాయువ్యం ఈ క్రమంలో ఒక్కొక్క దిశకు 3 సార్లు చొప్పున మంత్రమును జపించి అక్షతలు వేసి ఊర్ధ్వే అని మీదకి జల్లి, అధో అని కిందకు అక్షతలు జల్లుతూ ప్రతి దిశకు 3 సార్లు చెప్పిన మంత్రం చెప్పి 30 సార్లు జపం చెప్పిన తర్వాత ఉద్ధరణలో నీళ్లు కుడి చేతిలో కొంచెం తీసుకొని ఇదే మంత్రము 8 సార్లు చెప్పి ఆ నీళ్లను మన తలపై మన ఒంటిపై వేసుకొని జపం చేయవలసి ఉంటుంది. జపము రక్తచందనపు మాల, ఉత్తర వైపు అభిముఖము, ఎర్రని వస్త్రములు, ఎర్రని ఆసనంతో జపం చేయవచ్చు. పరాన్న భోక్తము పనికిరాదు. ఏకాన్న భోక్తము చాలా మంచిది. ఏదైనా సూచకములు ఉండే భోజనములకు వెళ్ళరాదు. ఈ మంత్రము 21 రోజు లేక 11 రోజులు రోజుకి 11 మాలలు చొప్పున జపం చేసి సిద్ధి పొందిన తర్వాత గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించి, అనగా దీనికి వేరుగా పురస్కరణ విధులు ఉంటాయి, అది గురువులకు తెలిసి ఉంటాయి, అది గురువు గారు చూసుకుంటారు. అలా పూర్తయిన తర్వాత గురువు యొక్క అనుమతి పొంది వచ్చి మీకు ఎటువంటి ఆపద ఉన్నా 11 సార్లు ఈ మంత్రం జపం చేసుకుంటే చాలు, తక్షణమే నివారణ జరుగుతుంది. మీ వద్దకు ఎవరైనా సరే భూత ఇబ్బందులతోనూ పరప్రయోగ ఇబ్బందులతోనూ వచ్చినా లేక భార్యాభర్తలు విడిపోయి వచ్చినా వారి యొక్క ఎడబాటుని మరలా సరిదిద్దేందుకు లేక ప్రేమ వ్యవహారములందు సరైన సత్ఫలితములు పొందేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. ఇప్పుడు లోన చామరి సాబరి మంత్రము
ఓం హ్రీం క్రీం లోనా చామరీ కీజో హమారే కాజ్. నీవు అలా చేయకపోతే నేను గురు గోరఖ్నాథ్ను పూజిస్తాను. గురు శక్తి నా భక్తి పూర్వ మంత్ర ఈశ్వరో వాచా. మంత్రం మరోసారి. ఓం హ్రీం క్రీం లోనా చామరీ కీజో హమారే కాజ్. నీవు అలా చేయకపోతే నేను గురు గోరఖ్నాథ్ను పూజిస్తాను. గురు శక్తి నా భక్తి పూర్వ మంత్ర ఈశ్వరో వాచా. మంత్రం మరోసారి. ఓం హ్రీం క్రీం లోనా చామరీ కీజో హమారే కాజ్. నీవు అలా చేయకపోతే నేను గురు గోరఖ్నాథ్ను పూజిస్తాను. గురు శక్తి నా భక్తి పూర్వ మంత్ర ఈశ్వరో వాచా. ఈ మంత్రమును చేయాలనుకునే వాళ్ళు తాంత్రిక ఉపాసనలందు లేక కాళీ ఉపాసనయందు, చిన్నమస్త లేదా శ్మశాన కాళీ ఇటువంటి ఉపాసనలో ప్రసిద్ధులై ఉండాలి. నిత్యము ఆ దేవతలను పూజిస్తూ ఉండాలి. ఆవశ్యకతను అనుసరించి మేము ఇప్పుడు చెప్పే మంత్రమును ఉపయోగించి తగు పరిష్కారములు పొందాలి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములు వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతనే జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రములు చూడడానికి చాలా సునాయాసంగా ఉన్నప్పటికీ ఫలితములు చాలా తీవ్రంగానే ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన యొక్క సకల ఇబ్బందులను తొలగించుకొని సక్రమమైన జీవితమును కొనసాగించుకోవడానికి ఆవశ్యకత కలిగిన సకల విద్యలు నేర్చుకొని చేసి వాటి యొక్క ఫలితములు పొంది ఆనందంగా జీవితం గడిపి దానితో పాటుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో కూడా మనవంతుగా కృషి చేస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.